భాగ్యరావును అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అసభ్యకర పోస్టులను సోషల్ మీడియాలో పంపేందుకు ఉపయోగించిన అతడి మొబైల్ను సీజ్ చేశారు. అతన్ని రిమాండ్కు తరలించారు. సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సందర్భంగా హెచ్చరించారు. సమావేశంలో బాపట్ల డీఎస్పీ జి రామాంజనేయులు, మార్టూరు సిఐ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఒకరినొకరు దూషించుకోవడం అనేది సర్వసాధారణమైపోతుంది. అంటే ప్రత్యర్థి పార్టీనేమో అధికార పక్ష పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఇంకొక ప్రత్యర్థి పార్టీని ఇలా దూషించడం, సోషల్ మీడియాలో ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే సర్వసాధారణమైపోతుంది. అయితే ఇప్పుడు ఈ అనుచిత వ్యాఖ్యలు మితిమీరిపోతున్నాయని కూడా అంటున్నారు. ఈ మితిమీరితనం వల్లనే రేపొద్దున కొన్ని కష్టాలకు కూడా దారి తీయవచ్చని చెబుతున్నారు. అయితే వైసీపీకి చెందినటువంటి కొంతమంది అభ్యర్థులు ఇలా కూటమి ప్రభుత్వం మీద, సీఎం చంద్రబాబు మీద, ఆయన కుటుంబం మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిన దాన్ని బట్టి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఫైర్ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఎవరైతే పోస్టులు పెడుతున్నారో, ఇలా సోషల్ మీడియాను ఉపయోగించి ఎవరైతే రాంగ్ రూట్లో వెళ్తున్నారో వారందరినీ సరిచేసే పద్ధతిలో అయితే ఇప్పుడు ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇటువంటి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి.